హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు వచ్చేసి మేము పళనికి బయలుదేరుతున్నామండి. సో పళని వచ్చేసి కోయంబత్తూర్లో ఉంది. సో పళనిలో సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్తున్నాము. సో ఈ విజిట్ ఎలా ఉంటుంది, మేము ఎక్కడ స్టే చేస్తున్నాము, ట్రావెల్ ఆప్షన్స్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఆప్షన్స్ ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మేము వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నామండి. సో మనకి పళని వెళ్ళాలంటే డైరెక్ట్గా ట్రైన్ అవైలబుల్ లేదు. సో బెస్ట్ ఆప్షన్ వచ్చేసి కోయంబత్తూర్కి వెళ్ళాలి. మళ్ళీ కోయంబత్తూర్ నుంచి ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది. సో మోస్ట్లీ మేము బస్సులో వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాము. ఒక 2.5 అవర్ టైం పడుతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మిగతా విశేషాలు చెప్తాను. కోయంబత్తూర్కి వెళ్ళే ట్రైన్ వచ్చేసిందండి. మేబీ ఒక 10-15 మినిట్స్ ఇక్కడ వెయిట్ చేస్తుంది అనుకుంటా. చెప్పు బాబు, చెప్పు, ఏమైనా చెప్పాలనుకుంటున్నా చెప్పు. పడి ఎందమైనా అమ్మ అచ్చా దర్శు అమ్మ అచ్చా దర్శు. మేము మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కి కోయంబత్తూర్ రీచ్ అయ్యాము. ఒకవేళ మనం టైం సేవ్ చేయాలనుకుంటే ఇంకో బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫ్లైట్ తీసుకోవడం కోయంబత్తూర్ వరకు. కోయంబత్తూర్కి మార్నింగ్ 6:40కి చేరుకున్నామండి. సో కోయంబత్తూర్కి ఆపోజిట్లో మనకి ఇక్కడ ఈ రాణి హోటల్ వచ్చి మేము టీ కాఫీ చేసాము. స్టేషన్కి దగ్గరలో ఎవరైనా హోటల్స్ చూడాలనుకుంటే ఈ ఆపోజిట్ లేన్లో వెళ్తే చాలా హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ రెడ్ ట్యాక్సీ చాలా ఫేమస్. సో క్లాక్ రూమ్ పక్కనే మీకు ఎంట్రన్స్ బయట ఇక్కడ చూస్తే రెడ్ ట్యాక్సీ అని ఉంటుంది. సో ట్యాక్సీస్ ఇక్కడ నుంచి బుక్ చేసుకోవచ్చు మనం. మేము ఆటో తీసుకొని ఉక్కడం బస్ స్టాండ్కి వెళ్తున్నాము. సో అక్కడి నుంచి మాకు పళని బస్సెస్ దొరుకుతుంది. కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ నుంచి ఉక్కడం బస్ స్టాండ్ వరకు ఆటో వాళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఉక్కడం బస్ స్టాండ్ నుంచి పళని వెళ్ళడానికి 87 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మేము పొల్లాచి బస్ స్టాండ్లో ఉన్నామండి. అక్కడ కనిపించే ఎల్లో కలర్ బస్ ఉంది కదా, అదే మేము ఎక్కిన బస్సు. అది పళనికి వెళ్తుంది. ఇది చాలా ఫేమస్ బస్ స్టాండ్ పొల్లాచి. మేము పళని బస్ స్టాండ్ చేరుకున్నామండి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఆటో తీసుకొని మా రూమ్కి బయలుదేరుతాము. ఇది కూడా పళని బస్ స్టాండే. ఇది ఇంకొక సైడ్ ఆఫ్ పళని బస్ స్టాండ్. అక్కడ కనిపించేది ఆటో స్టాండ్. పళని బస్ స్టాండ్ దగ్గర కూడా చాలా హోటల్స్ ఉన్నాయి, కానీ మేము గుడికి దగ్గరలో ఉన్న హోటల్స్ బుక్ చేసాము. దేవస్థానం వారిది కూడా హోటల్స్ ఇంకా డార్మెటరీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇది ఆన్లైన్లో మనం బుక్ చేసుకోలేము, ఆఫ్లైన్లోనే మాత్రం. అంటే మనము ఫోన్ చేసి కనుక్కొని రూమ్స్ ఉంటే వాళ్ళు మనకి అలాట్ చేస్తారు.
వెబ్సైట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదే మేము బుక్ చేసుకున్న పట్టయ్య నాయుడు ప్యాలెస్. గుడికి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఇది రిసెప్షన్ ఏరియా. ఈ హోటల్లో హైలైట్ వచ్చేసి ఇదే. ఇక్కడ సైడ్లో కనిపించే అన్ని రూమ్స్ అన్నమాట. మాకు వేరే రూమ్స్ ఇచ్చారు. ఇవి నాన్ ఏసీ రూమ్స్ అనుకుంటా. ఏసీ రూమ్స్ అంతా ఈ సైడ్లో ఉంది. మాకు ఇచ్చిన రూమ్ ఇదే 105 విత్ ఏసీ. ఇది పర్ డే 2200 పడుతుందండి. చాలా బాగుంది. రూమ్స్ అయితే చాలా క్లీన్గా ఉంది. ఇప్పుడు మేము మా బాబుకి గుండు కొట్టడానికి వెళ్తున్నాం. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ పక్కనే ఇక్కడ ఉందని అన్నారు. దర్శు హే గుండు బాస్. గీజర్ లేదు, కానీ వాళ్ళు ఏమన్నారంటే కంటిన్యూస్గా హాట్ వాటర్ వస్తుంది అన్నారు. అది అక్కడ హెచ్ అని చెప్పి రాస్తుంది కదా, హాట్ వాటర్. మా బాబుకి ఇప్పుడు స్నానం చేపించేసి మేము రెడీ, ఇంకా గుడికి బయలుదేరుతాం. పళని మళ్ళీ ఎక్కడానికి వెళ్తున్నామండి. ఇప్పుడు ఫోన్ డిపాజిట్ చేయాలి. ఫోన్కి ఎంట్రీ లేదు. ఇక్కడ ముంగట కనిపించేదే వినాయకుడి గుడి అండి. సో ఇక్కడ మనము ప్రదక్షిణ చేసుకొని గుడి మెట్లు ఎక్కాలి. పళని కొండ ఎక్కడానికి నడకదారియే కాకుండా వించ్ ఇంకా రోప్ కార్ ఫెసిలిటీ కూడా దేవస్థానం వారు ప్రొవైడ్ చేస్తున్నారు. పళని కొండ పైన మొబైల్స్ అలౌడ్ లేదు. సో మేము 2017లో కూడా పళని విజిట్ చేశాము. ఆ టైంలో తీసిన ఫొటోస్ నేను మీకు చూపిస్తున్నాను. పళని టెంపుల్లో మనకి ఫ్రీ దర్శనంతో పాటు 10 రూపీస్ ఇంకా 100 రూపీస్ టికెట్ కూడా అవైలబుల్ ఉంటుంది. 100 రూపీస్ టికెట్ అయితే మనము గర్భగృహం దగ్గరలో వెళ్ళి మనము దేవుణ్ణి చూడగలుగుతాము. పళనిలో మెయిన్ ప్రసాదం వచ్చేసి పంచామృతము. పంచామృతం కౌంటర్స్ మనకి గుడి కింద, గుడి పైన ఇంకా గుడి సరౌండింగ్స్లో చాలా స్టోర్స్ కనిపిస్తుంది. పంచామృతం ప్రైజెస్ 20 రూపీస్తో స్టార్ట్ అయ్యి 45 రూపీస్ వరకు మనకి అవైలబుల్ ఉంటుంది. మా బాబుకి ఇక్కడ జర్కిన్ కొన్నామండి. వర్షం పడింది, ఇంకా ఫుల్ చల్లగా ఉందన్నమాట. వించ్ స్టేషన్, రోప్కా స్టేషన్లో డ్రాప్ చేయడానికి బ్యాటరీ ఆపరేటెడ్ కార్స్ కూడా దేవస్థానం వారు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫెసిలిటీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. గుడిలోకి ఫోన్ అలౌడ్ లేదు. సో అందరూ ఇక్కడ మొబైల్ డిపాజిట్ చేసి పైకి వెళ్తున్నారు. ఇదే మొబైల్ డిపాజిట్ కౌంటర్. ఒక ఫోన్కి వాళ్ళు 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. హోటల్ శుభం క్లియర్గా లేదు బోర్డ్ అయితే. టెంపుల్ పక్కనే ఉంటుంది. అమృతంకి అయితే చాలా పెద్ద లైన్ ఉందండి. పైన మన దేవస్థానం కన్నా ఇక్కడ వీళ్ళది చాలా ఫేమస్ అన్నమాట, నంద విలాస్. ఓ ఫుల్ రష్ ఉంది.
నేను ఒక 2-3 పంచామృతం తెచ్చుకున్నాను ఇక్కడ నుంచి. ఇది ఇంకొక హోటల్ అండి, ఇది లగ్జరీ హోటల్ గణపత్ గ్రాండ్. ఇది పర్ డే వచ్చేసి 4500 పడుతుంది ఇందులో రూమ్స్. నేను ఆన్లైన్లో చెక్ చేశాను. మళ్ళీ ఇంకా ఇక్కడ దగ్గరలో ఇక్కడ జవార్స్ రెసిడెన్సీ అని ఒకటి కనిపిస్తుంది. ఇంకా అక్కడ దూరంలో గణపత్ గ్రాండ్ పక్కన వేల్ మురుగన్ లాడ్జ్ అనేది ఒకటి కనిపిస్తుంది. ఇవి ఇక్కడ ఉన్న హోటల్ ఆప్షన్స్. ఇంకా మీరు ఏదైనా కావాలంటే ఆన్లైన్లో కూడా చెక్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ గుడి దగ్గరలో ఉన్నందుకు నేను ఇది మీకోసమని చూపిస్తున్నాను. ఇడుంబన్ కోవిల్కి వెళ్ళాలనుకున్నామండి, కానీ మేము పళని పైన వెళ్ళి వచ్చేసరికి చాలా వర్షం పడుతుంటే సో వెళ్ళలేకపోయాము. అయినా ఒకసారి అక్కడికి వెళ్ళి దగ్గరలో అక్కడ ముంగట కనిపించేది ఇడుంబర్ మల. ఇడుంబర్ టెంపుల్ది ఎంట్రన్స్. పోవాలా వద్దని ఆలోచిస్తున్నాం. ఇక్కడ జయం హోటల్ అని కనిపిస్తుంది కదండి. ఈ సైడ్లో మొత్తం మనకి స్ట్రీట్ ఫుడ్ అవైలబుల్ ఉంది. ఇడ్లీ, దోశ, పూరి, ఇంకా ఇక్కడైతే నూడిల్స్, ఫ్రైడ్ రైస్ కూడా ఉంది. మేము ఇప్పుడు శరవణ భవన్లో టిఫిన్ చేస్తున్నామండి. ఇక్కడ టిఫిన్స్ చాలా బాగున్నాయి. మీరు ఎక్కడైనా వస్తే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.